ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. ఆ సింహరాశిది జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక. చూడు జానకిరామ్ సింహరాశి వారి జాతకం సింహరాశి వారి పేరు బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది బలంది తరించిన కార్యంది అనుకున్న కోరిక చేసే పనిది భవిష్యత్తు యోగ బలంది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చేసే పనిది ఇల్లు జాగా భూమిది ఆరోగ్యంది అనుకున్న కోరికది నమ్మిన పనిది లేడీస్కు స్త్రీలకు పురుషులకు బాలలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నిరుద్యోగులకు హీరోయిన్లకు డైరెక్టర్లకు నిర్మాతలకు అడవబడ్డోళ్లకు బిజినెస్ చేసేటోళ్లకు నమ్మిన వారికి చేసే పని వారికి. చూడు సింహరాశి వారి జాతకంలో సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చినండి. సింహరాశి వారి జాతకం చూడాలంటే దెబ్బలాట గుద్దులాట వెనక చూస్తే పిల్లి పీకులాట ఉందండి వారి జాతకంలో. సింహరాశి వారి జాతకంలో చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉన్నదండి. ఈ రాశి వారికి ఇలా చెప్తున్నామని ఎవరు బాధపడొద్దండి, ఎవరు అదృష్టం వారికే ఉంటుంది. సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కంటక దోషం ఉన్నదండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం అష్టమ శని ఉన్నది వారి జాతక బలంలో. అష్టమ శని ఉన్నందువలన అష్టకష్ట చిక్కులు తప్పవండి. 1 సంసారంలో నష్టం రావటం, 2 సంతానంలో నష్టం రావటం, 3 ఆరోగ్యంలో నష్టం రావటం, 4 గృహం ఛిద్రం కావటం, 5 చేసే వృత్తి నష్టం రావటం, 6 డబ్బు నష్టం కావటం, 7 ప్రాణాపాయ కావటం, 8 పోలీస్ స్టేషన్ కిరికిరులు పంచాయతీలు చిక్కులు చికాకులు ఇసుంటి రావటం జరుగుతాయండి. అష్టకష్ట చిక్కులు ఉంటాయి వారి జాతకంలో. ఈ అష్టమ శని ప్రభావం పోవడానికి మాత్రం చాలా వరకు ఇబ్బంది అండి. ఎల్నాటి శని 1, అష్టమ శని 1, రెండవది అర్ధష్టమ శని 1 చాలా మంచివి కావండి. ఈ తొలగించుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేపించుకోవటం అది ఉపశమనం మాత్రమే అండి. ఆంజనేయ స్వామిని పూజ చేయటం, శివుణ్ణి పూజ చేయటం, లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, కాలభైరవుని పూజ చేయటం, శ్రీకృష్ణుడిని పూజ చేయటం, శనీశ్వరుని ఆరాధన చేయటం, నవగ్రహాన్ని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. శనిసింహన పూరకాల పోయి పూజ చేయటం చాలా వరకు మంచిది. నవగ్రహాల్లో వీరికి 2 గ్రహాలు అనుకూలం ఉన్నాయి, 7 గ్రహాలు బాగలేవు. గురుగ్రహం కూడా అనుకూలంగా లేదు. అందువలన వీరికి చాలా వరకు అవమానాలు చిక్కులు చికాకులు వస్తాయి. పనికిరాని ముండా కొడుకులు కూడా వీరితో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ధనం మాత్రం నిలవదు. కుడి చేతిలో వస్తుంది, ఎడమ చేతిలో పోతుంది. కుడి చేతిలో వచ్చే డబ్బు కనబడుతుంది కానీ ఎడమ చేతిలో పోయే డబ్బు కనబడదు. చూసేవారు అనుకుంటారు వీరికేం రోగం వచ్చింది, సంపాదిస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, బాగానే ఉంటున్నారు అనుకుంటారు కానీ వీరి బాధ వీరికే ఉంటుంది. అందే పని అందకుండా, అయ్యే పని అవ్వకుండా, చేసే పని జరగకుండా అన్ని పెండింగ్లో పడ్డట్టే ఉంటాయి. అలాగే మాత్రం వీరి గురుబలం లేనందువలన ధనం టైంకే అందదు. అలాగే మాత్రం వీరికి మిత్రశేషం ఉంటుందండి, అంటే మిత్రులతోనే విరోధం ఉంటుంది. అలాగే వీరికి మాత్రం చంద్రగ్రహం బాగాలేదు. చంద్రగ్రహం బాగాలేనందువలన ఆలోచన శక్తి మందగోడితనం ఉంటుంది, గంటకో గుణం ఉంటుంది. రాత్రి అది చేయాలి ఇది చేయాలనుకుంటారు, పొద్దున ఏ పని చేయలేదు. తడబాటు ఎక్కువ ఉంటుంది, హడావుడి ఎక్కువ ఉంటుంది, చికాకు ఎక్కువ ఉంటుంది, మనోవాంఛల్యం ఉంటుంది. మనోవాంఛల్యం అంటే మనసు ఒక్క దిక్కు ఉండదు. కానీ మాత్రం 4వది రాహుగ్రహం కూడా మంచిగా లేదు వీరి జాతక బలానికి. ఈ గ్రహాలు మంచిగా లేనందువలన గ్రహాలకి పూజ చేయాలండి. అలాగే అమావాస్య గడియల మాత్రం బలిగుమ్మడి దానం చేయాలండి. ఇంటి ముందర బలిగుమ్మడికాయ తెచ్చి కొట్టాలి, దాని మీద పసుపు కుంకుమ వేసి అగరబత్తులు పెట్టాలి. అలాగే మాత్రం నరదిష్టి పోవడానికి ఇంటి ముందర మాత్రం బుడిద గుమ్మడికాయ కట్టాలి. అలాగే మాత్రం వీరి జాతకానికి బిల్వ వృక్షం అనేది ఉంటుందండి. శివుడికి సంబంధించిన వృక్షం అది, చెట్టు అది. ఆ బిల్వ వృక్షానికి మాత్రం ఒక ఆకు తీసుకొని శివుని కాడ పెట్టి మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది. సర్వ బాధలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఈ సింహరాశి వారి జాతకం మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామి దర్శనం చేయటం మంచిది. మల్లికార్జున స్వామిని దర్శనం చేసి మాత్రం కానీ మాత్రం ఆ గంగమాతలో దిగాలండి, పాతాళ గంగలు దిగాలండి. పాతాళ గంగకు కొబ్బరికాయ కొట్టాలి. రెండవది మాత్రం సాక్షి గణపతి కొబ్బరికాయ కొట్టాలి, కామాఖ్య దేవతకు కొబ్బరికాయ కొట్టాలి. 4వది మాత్రం శివుడిని దర్శనం చేయాలి. చేస్తే చాలా మంచిది. వారి మీద ఉన్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి మహానంది అనే ఒక ఊరు ఉంటుంది. మహానంది అనేది నందేశ్వరుడు ఉంటాడు. ఆ నందేశ్వరుని పూజ చేయడం కూడా చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశాలు ఉన్నాయి.
అలాగే వివాహం కాని వారికి వివాహం టైం తీసుకోవడం మంచిది. సంతానం లేని వారికి ఏం టెన్షన్ పడొద్దు, నిర్వహణ తీసుకోవడం మంచిది. అలాగే మాత్రం గృహ నిర్మాణం చేయాలనుకునేవారు, కొనాలనుకునేవారు, తీసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మహా దరిద్రంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలండి. బిజినెస్ చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ మళ్ళీ మాత్రం డబ్బులు వేస్తే 1,00,000 వేస్తే 10 లక్షలు వస్తాయి. ఈ మధ్యన ఏమో బెట్టింగ్లు అంట, యాప్లు అంట, ఏమేమో కొత్త వెళ్తున్నాయండి. మేము అంతా చదువుకున్న వారం కాదు, జ్యోతిష్యం చెప్పేవారం అంటే చదువుకున్న వారమే, కానీ ఈ జ్యోతిష్యం గురించి చదువుకున్నాం. కానీ బెట్టింగ్లు, యాప్లు, షేర్ మార్కెట్లు 1,00,000 వేస్తే 10 లక్షలు వస్తాయని మాకు తెలియవండి. అసలు దాంట్లో మాత్రం పోవద్దు, అత్యాశకు పోవద్దు. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం అన్నమో రామచంద్రని గొడు మీద తిరిగే అవకాశం ఉంటుంది. వెనకటి కాలంలో రాముడు, అలాంటి శ్రీరాముడు, సత్యహరిశ్చంద్రుడు, నలమహారాజు అసంటి వారు తిరిగినరు. వారు తిరిగినంటే ఒక ధర్మబద్ధంగా తిరిగినరు. కానీ ఇప్పటి వారు దౌర్భాగ్యమో, దరిద్రమో, అదృష్టమో, కాలనుగ్రహమో, కలియుగ యోగమో తెలియదు. కానీ మాత్రం అన్నీ ఉండి కూడా అల్లు నోట్లో శని అన్నట్లు కోట్లాది కోట్లు ఉండి, లక్షలాది లక్షలు ఉండి ఇంకా లక్షలు వస్తాయి, ఇంకా లక్షలు వస్తాయని డబ్బులు పెట్టి కోట్లు వస్తాయని అన్నీ మాత్రం ఎవరికో మాత్రం శటగోపం పెట్టించుకొని, వారితో శటగోపం పెట్టించుకొని కొందరు ఉరేసుకొని వస్తున్నారు, కొందరు మాత్రం తల్లిదండ్రులకు బాధ పెడుతున్నారు, కొందరు బిచ్చగాళ్ళ రోడ్డు మీద తిరుగుతున్నారండి. అసంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మాత్రం ఎవరికెవరు చెప్పలేమండి. చెప్పడం మా వంతు అండి, ఎవరి వంతు, ఎవరిదైనా సరే మంచి మాట చెప్పడం అందరి వంతు. వినకపోవటం వాళ్ళ కర్మండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారి జాతక బలంలా, అలాగే పుబ్బ నక్షత్ర యోగ బలంలో చూడాలంటే మాత్రం కన్యరాశి వారితో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అని మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శనీశ్వరుని పూజ చేయించడం మంచిది. శని సింగనాపూర్ని పోయి రావటం మంచిది. అష్టమ శని ఉంది కాబట్టి మాత్రం 8 వారాలు మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేయటం మంచిది. ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరం ధరిపించి నువ్వుల నూనెలతో సింధూరం పెట్టించాలండి. అలాగే మాత్రం తమలపాకుల మాల వేయాలండి. అలాగే మల్లెపూల మాల వేసి ఆంజనేయ స్వామికి మాత్రం నమస్కారం చేయాలండి. కాళ్ళకు మాత్రం నమస్కారం చేయొద్దు. పిల్లలు చేయొచ్చు, బాలలు చేయొచ్చు, స్త్రీలు కూడా చేయొచ్చు. దూరం నుంచి చేయాలి స్త్రీలు. అలాగే వీరి జాతక బలంగా చూడాలంటే ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వారు జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యవసాయ రంగం వారికి సరి సమానం ఉంటుంది. బిజినెస్ చేసేవారికి అంతగా ఫలితం ఉండదు. మొత్తానికి ఈ రాశి వారికి మాత్రం నరదృష్టి అధికం ఉంది. గ్రహాలు బాగలేవు. ఎల్నాటి శని ప్రభావం లేదు, కానీ అష్టమ శని ప్రభావం చాలా ఉంది. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒక ప్రాణం పోవడం తప్ప అన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం మీకు తెలిసిన జ్యోతిష్యుల కాడ శాంతి చేయించుకోండి, లేదా సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేయించుకోండి. లేకుంటే మీకు తెలియదనుకుంటే మాకు ఫోన్ చేయండి, మేము మీకు సొల్యూషన్ చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.